పంచాయతీ ఎన్నికలు రెండు వర్గాల మధ్య నిప్పురాజేశాయి. ఒక వర్గంపై రాళ్లు, గొడ్డళ్లు, కర్రలతో మరో వర్గం దాడికి పాల్పడింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షేక్ గఫూర్, సైదా, ఇస్మాయిల్ వర్గంపై దాదాబుడే వర్గం దాడి చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఘటనలో 6 బైకులు, టాటా ఏసీ వాహనం ధ్వంసమయ్యాయి. దాడులతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. కృష్ణాపురంలో భారీగా పోలీసులు మోహరించారు. రాత్రి మేము నామినేషన్ చింతల నుంచి ఇంటికి వచ్చి నన్ను బండి దింపి పోయిన మడిచి మేము వచ్చి ఇంటికి వచ్చి అటు చేయగడుకుంటున్నామండి. ఇలా మేము కొరుకొచ్చారు. వచ్చినారు ఈ షేపుగాడు, ఈ పులిగాడు అన్నాడు. మొత్తం వచ్చి గేట్లు సలామాన్ గాడు బయటకు వెళ్ళరా, నీకు ఎందుకు రాజకీయాలు, నువ్వు నడుపుతారా రాజకీయం అంతా, ఈ రకంగా చేస్తాను. మా ఓట్లు మా ఇష్టం సార్, మేము ఎవరికైనా వేసుకోండి, అసలు మేము వేయకపోతే మమ్మల్ని ఏం చేస్తారా, ఏమన్నా చేస్తారా? మా ఓట్లు వేయలేదని బెదిరించి దాడి చేసి రౌడీ చేసి ఓట్లు వేయించుకుంటారు. ఏంది వజన ఆడవాళ్ళు ఉరికిచ్చి బాస్తారు. కర్రలు తీసుకొని, రాళ్ళు తీసుకొని, పేరుంటే అది బండ్లు బాగొట్టారు, తలుపులు బాగొట్టారు, టీవీలు బాగొట్టారు. మాకు న్యాయం చేస్తేనే చేయండి, లేక మేము ధర్నా చేస్తాం. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లకి పెట్టుకున్నాం సార్. సర్పంచ్ ఎలక్షన్లకి ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న సమయంలో మాది ఇస్మాయిల్ వర్గం, వాళ్ళది దాదాబుడే వర్గం, రెండు కాంగ్రెసే. అయితే ఇస్మాయిల్ వర్గం జనం ఎక్కువ ఉన్నారని వాళ్ళు మా మీద దాడి చేయడానికి వచ్చిర్రు. ఒకరోజు ముందే నెంబర్లకు బెదిరించారంట. వాళ్ళు బెదిరించిన సంగతి మాకు తెలిస్తే మేము పోయి వాళ్ళని మందులేయడానికి పోయినాం. ఏం కాదు, బెదిరించినా ఏం కాదు, మనం ఎక్కువ మంది ఉన్నాం, మనకే ఓట్లు పడతాయి, వేయండి వీరని మేము మందులేయడానికి పోయినాం. వాళ్ళు మందులేయడానికి పోయేసరికి వాళ్ళు వచ్చి మా మీద పడ్డారు. వాళ్ళకి తెలిసింది మేము పోయినామని. మేము పోగానే వాళ్ళు వచ్చి మా బండ్ల మీద, మహిళల మీద దాడి చేసారు. మా ఆడపిల్లల మీద గలీజ్ మాట్లాడినారు. మా ఎమ్మటి రాకుండా వాడు ఎమ్మడ పోతావా అని దాదాపుడ దగ్గరుండి కొట్టించిండు. దాదాపుడగాడు వాడు పులిగాడు అంటే వాడి పేరు ఏం పేరు, షెఫిగాడు. వాడొకడు, ఇంకొకడు ఉన్నాడు, వాడు తాగుబోతు పప్పు జాని కొడుకు పేరు ఉస్మాను. వాడైతే అసలు ఇంటి మీదకి వచ్చి మరి ఎట్ట పెడితే అట్ట చేసి ఆగమాగం చేసి నా కొడుకుని ఆడికి పంపించారే. ఇంత మీ మాదిగా నా కొడుకులకి రాజకీయం అవసరమా? మా ఎమ్మటి రాకుండా వాళ్ళకి వెళ్ళిపోయారు. నిన్న మేము పోపెడితే ఎందుకు రాలేదే, ఇవాళ పడిపోతుంటానికి ఎందుకు పోయినరు అని ఎట్ట పడితే అట్ట తిట్టి కొట్టి ఇంటిని గొల్లకు చేసి పోయినరు. ఇస్మాయిల్ సర్పంచ్ నిలబడ్డాడు, దాదాపుగా నిలబడ్డాడు. మేమేం చేసినామంటే నిన్న నామినేషన్ వేయడానికి పోయినాం. మా వాళ్ళకి నెంబర్లకి మేమందరం మా ఎమ్మటి వచ్చే వాళ్ళందరికీ మేము పిలుచుకొని సంతోషంగా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నాం. కొద్ది వండుకొని తిన్నాం. 7 అయింది టైం. 7 అయితే అందరు తిని అన్నాలు ఎటోళ్ళు అటు పోయిన తర్వాత ఏమైందంటే మా వాళ్ళు 4 ఉండరు. అన్నం తినడానికి 2-3 వచ్చిర్రు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి మా వాళ్ళు 3 అన్నం పెడుతుంటే దాదాపుడా ఉస్మాను, పులి, వాళ్ళు ఖాస్మాలి వాళ్ళ జాను కొడుకులు, పళ్ళ చక్రాలు, బర్సి కర్రలు, ఇంకా అన్ని తీసుకొచ్చి అసలు మోపు అయితే కట్టెలు తీసుకొచ్చి సారు కర్రలు మా ఇంటి ముంగనే తీసిరు. పంచాయతీ ఎన్నికలు రెండు వర్గాల మధ్య నిప్పురాజేశాయి. ఒక వర్గంపై రాళ్లు, గొడ్డళ్లు, కర్రలతో మరో వర్గం దాడికి పాల్పడింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 అభ్యర్థులు ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారం సంబంధించి ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నంలో ఒక వర్గం సంబంధించి ఇస్మాయిల్ వర్గానికి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఒక ఆక్రోశంతో మరొక వర్గం వారిపై వాగ్వాదానికి దిగింది. ఆ నేపథ్యంలోనే 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కర్రలు, రాళ్లు, గొడ్డలతో దాడి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ 6 బైకులు, అదేవిధంగా ఒక వాహనం కూడా ధ్వంసమైనట్టు కూడా తెలుస్తోంది. పలువురికి గాయాలనేది కూడా సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం అయితే ఆ గ్రామంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.